హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన వంకాయ టమాటా కూర చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోకి ముందుగా మనం వంకాయ ముక్కల్ని ఉప్పు వాటర్లో కడిగేసి నానబెట్టి ఉంచేసేయాలి. ఆ తర్వాత మనం ఇలాంటి పాడైపోయిన వంకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి ఉప్పులో వేసి ఉంచితే ఫ్రెష్గా తయారవుతాయి. అలాగే ఉల్లిపాయలు మీడియం సైజు 2, టమాటాలు కూడా ఒక 3 కట్ చేసుకోండి. ఇవి అరకిలో వంకాయ ముక్కలండి. ఆ తర్వాత కళాయి వేడి చేసుకొని దీంట్లో ఒక 4-5 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె వేసిన తర్వాత దీంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. మనం ఇంట్లో తయారు చేసింది అయితే చాలా బాగుంటుందండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగగానే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి కళాయికి అడుగంటుతూ ఉంటే మనకి ఆ పేస్ట్ వేగినట్టే అన్నమాట. ఇప్పుడు దీంట్లో పసుపు వేసిన తర్వాత కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి. ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ మనకు ఐటమ్స్ ఏమీ అవసరం లేదు. పెద్ద పెద్ద మసాలాలు కూడా ఏమీ అవసరం లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి ఉంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఇవి మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరగా మనకి మాడిపోతాయి కానీ ఉడకవు. కొద్దిగా ఉప్పు వేసి అలాగే కొంచెం కలిపిన తర్వాత ఈ 2 ఒకేసారి వేసుకోవాలి. టమాటా ముక్కలు, వంకాయలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత మనం మూత పెట్టి మనకి నీరు, దీంట్లో ఉప్పు వేసాం కాబట్టి నీరు వస్తుంది ఎలాగూ. ఇప్పుడు ఇదే టైంలో మనం కారం 1 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందువల్ల చూపిస్తున్నాను. 1 స్పూను కారం, 1/2 స్పూను ధనియాల పొడి వేసుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.